నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. దేశానికి సంపూర్ణ స్వరాజ్యం నినాదంతో సిపిఐ పార్టీ ఆవిర్భవించిందని, నేటి నుంచి పార్టీ శత జయంతి ఉత్సవాలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయని గూడూరు సిపిఐ నాయకులు ప్రభాకర్ వెల్లడించారు. సిపిఐ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద మరియు పాత బస్టాండ్ వద్ద పార్టీ జెండాను నాయకులు ఎగరవేశారు. నాయకులు ప్రభాకర్ మాట్లాడుతూ సంపూర్ణ స్వతంత్ర నినాదంతో 1925 సంవత్సరం డిసెంబర్ 26 పార్టీ ఆవిర్భవించిందని, ఈ 100 సంవత్సరాల్లో ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. నేటి పాలకులు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని, వాటిపై కమ్యూనిస్టు పార్టీ పోరాటం చేస్తుందని ప్రజలందరి మద్దతు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాళేశ, శశి, నారాయణ తదితరులు పాల్గొన్నారు. సోదరి సోదరులారా, ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు చేసుకుని 100 సంవత్సరాలకి అడుగుపెట్టింది. ఈ 100 సంవత్సరాల సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా కూడా భారత కమ్యూనిస్టు పార్టీ శ్రేణులంతా కూడా పండగ వాతావరణంలో ఈరోజు కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. అదేవిధంగా మన తిరుపతి జిల్లాలో కూడా ఈ 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి శాఖలో కూడా ఇలాంటి జెండాలు వేసి ఇలాంటి పండుగలు జరుపుకుంటూ ఉన్నాం. ఆ సందర్భంలో మనకు తెలుసు, భారత కమ్యూనిస్టు పార్టీ 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లో ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఆ రోజు నుంచి కూడా ఈ 1925వ సంవత్సరం నుంచి కూడా భారతదేశ స్వతంత్రం కోసం సంపూర్ణ స్వతంత్రం కావాలని చెప్పి నినాదం ఇచ్చి ఎన్నో పోరాటాలు చేసినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీది. అదేవిధంగా 40 ఏళ్ళు స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ సాయుధ పోరాటంలో అనేక పోరాటాలు జరిగాయి. దాంట్లో కూడా 4500 మంది కమ్యూనిస్టులని ప్రాణ త్యాగాలు చేసినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. అదేవిధంగా అక్కడ 10 లక్షల ఎకరాలని అక్కడ పేదవాళ్ళకి పంచిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి ఉంది. అటువంటి చరిత్ర కలిగినటువంటి కమ్యూనిస్టు పార్టీ ఈ భారతదేశంలో అనేక పోరాటాల ద్వారా మన తర్వాత జరిగినటువంటి ఈ దేశ కాంగ్రెస్ పార్టీతో అనేక పోరాటాలు చేసి అనేక విధాలుగా ఈ కేంద్ర ప్రభుత్వంతో పోరాడి అనేక కార్మిక చట్టాలను తీసుకొచ్చినటువంటి చరిత్ర కూడా భారత కమ్యూనిస్టు పార్టీది. ఆ విధంగా ఎన్నో పోరాటాలు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి కమ్యూనిస్టు పార్టీ ఇవాళ ఇంకా ఇప్పుడున్నటువంటి ఈ విధానాలు చూస్తున్నాం. గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఏంటంటే ఈ యొక్క మతతత్వ పార్టీలు అధికారంలోకి వచ్చి ఈ ఉన్నటువంటి రాజ్యాంగాలను కూడా తిరగదీసి అనేక రకాలుగా తారుమారు చేసేసి అనేక రకాల చట్టాలని రద్దు చేసి పేదవాడికి ఉపయోగపడే విధంగా చట్టాలు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా గొప్ప వాళ్ళకి కార్పొరేట్ సంస్థలకు ఉపయోగపడే విధంగా తీసుకొస్తున్నటువంటి పరిస్థితుల్లో భారత కమ్యూనిస్టు పార్టీ ఇంకా ముందు ఇంకా ఎన్నో పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని, క్రీడల వల్ల మానసిక శారీరక ఉల్లాసం పెరుగుతుందని టెన్నికైట్ అసోసియేషన్ అధ్యక్షులు శ్యామ్ యాదవ్ వెల్లడించారు. టెన్నికైట్ రాష్ట్ర స్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపికను గూడూరులో నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో టెన్నికైట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు శ్యామ్ యాదవ్ మాట్లాడుతూ, ఇక్కడ జరుగుతున్న పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని జనవరి నెలలో పలాసలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. క్రీడలు ఆడడం వల్ల శారీరక దృఢత్వం పెరుగుతుందని, అలాగే క్రీడాకారుల కోటాలో ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన క్రీడాకారులు అక్కడ కూడా మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు, భాస్కర్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు మన గూడూరులో ఉన్నటువంటి డిఆర్డబ్ల్యూ కాలేజీలో 41వ టెన్నికాయిడ్ సెలక్షన్స్కి సభాధ్యక్షులు మరియు ఈ స్కూలు ప్రిన్సిపల్ హనుమంతరావు గారికి, మా ఉపాధ్యక్షుడు కోటేశ్వరరావు గారికి, జాయింట్ సెక్రటరీ భాస్కర్ గారికి, పీఈడి గారికి, మిగతా మేడం గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరికీ ఆశీస్సులు. ఇప్పుడే మా కోటేశ్వరరావు గారు, భాస్కర్ గారు చెప్పారు. ఇది 41వ టెన్నికాయిడ్ మన జిల్లా నుంచి వచ్చినటువంటి టెన్నికాయిడ్ క్రీడాకారులకి సెలక్షన్స్ మన గూడూరు డిఆర్డబ్ల్యూ కాలేజ్ జరుపుతూ వచ్చే నెల 11, 12 పలాస్ జరుగు స్టేట్ సెలక్షన్స్కి ఇక్కడి నుంచి ఎంపిక కాబడిన విద్యార్థులు క్రీడాకారులు కూడా దానిలో ప్రతిభ చూపి మన గూడూరు నెల్లూరు జిల్లా అసోసియేషన్స్కి మంచి పేరు తీసుకురావాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాం. మీ అందరికీ ఒక విన్నపం, చదువుతో పాటు క్రీడలు కూడా ఎంత అవసరం. దాంట్లో 2 లాభాలు మనకి. బాగా చదవాలంటే మనకు ఆరోగ్యం మనకు కావాలి ముఖ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే ఏదో ఒకటి స్పోర్ట్స్ యాక్టివిటీ ఉంటేనే మనకి మన బాడీ ఫిట్నెస్ ఉంటుంది. తద్వారా మనం బాగా చదివే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చదువుతో పాటు క్రీడలు అవసరం. రెండోది ఏంటంటే స్పోర్ట్స్ కోటాలో మనందరికీ ఉద్యోగాల్లో పర్సెంటేజ్ ఉంది. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా ఇప్పటి నుంచే ఏదో ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ చేస్తూ తద్వారా మీరు ఉన్నత స్థితికి రావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మన ప్రిన్సిపల్ గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇదే కాకుండా రాబోయే రోజుల్లో ఏదైనా క్రీడలకు సంబంధించి కానీ లేదా మన పిల్లలకి మోటివేషన్ సంబంధించి కానీ ఏదైనా కూడా కార్యక్రమం జరిగేదానికి మన స్కూల్ని మన కాలేజీని ఎంపిక చేసుకోవాలని చెప్పడం జరిగింది. అట్లే సార్ రాబోయే రోజుల్లో మన తరఫున స్పోర్ట్స్ కానీ లేదంటే పిల్లలకి మోటివేషన్ చేయడానికి మేము ముందుంటామని చెప్పి సందర్భంగా తెలుపుతూ ఈరోజు మన నెల్లూరు జిల్లా టెన్నికల్ అసోసియేషన్ తరఫున మీరందరూ కూడా పాల్గొని తద్వారా మీరందరూ కూడా బాగా ఆడి మన స్టేట్కి వెళ్ళాలని చెప్పని సందర్భంగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గూడూరు పట్టణంలో గురువారం ఉదయం నుంచి విడతల వారీగా వర్షం కురుస్తుంది. దీంతో కార్మికులు, చిరు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. మరో 2 రోజుల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలియజేసింది. సైదాపురం గ్రామంలోని చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి గీతాలను ఆలపించారు. పాస్టర్ దైవ సందేశం అందించారు. యాక్చువల్గా డిసెంబర్ 15th థర్డ్ సండే ఇక్కడ అడ్వెంట్ 3వ వారం జరగలేదు. వానలు, వర్షాలు, రోడ్ల వల్ల దానివల్ల పెద్ద సండే స్కూల్ పిల్లలకు కొన్ని గిఫ్ట్లు పంపించారు.
అయితే కొన్ని పంపించాడు. కాబట్టి లాగా పెద్ద దేవదన వాళ్ళ ఇద్దరు కుమారులు మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రాలు తండ్రి, పరిమాణం ఆశ్చర్యకరుడని దేవానికి వందనాలు, వందనాలు. ప్రత్యేకంగా గురించి ప్రార్థన చేస్తున్నాం. ఏర్పాటు చేసినటువంటి గిఫ్ట్లను సమీక్షించగా వాటిని దీవించండి, ఆశ్రయించండి, బలపరచండి. అప్పుడు నెక్స్ట్ మూడవదిగా గిఫ్ట్లు కొన్ని పంపించడం జరిగింది. పెద్దన్న కృపానందన్న తిరుపతి ప్రాంతానికి చెందిన కృపానందన్న గిఫ్ట్ ఇచ్చాడు. డిసెంబర్ 15th జరగాల్సిన ప్రోగ్రాం పోస్ట్ పోన్ అవడం వల్ల ఆ గిఫ్ట్లను కూడా ఇచ్చాడు. ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేశాం. దాదాపు 40 మంది పిల్లలకి, కొత్తగా వచ్చిన పిల్లలకి, రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి ప్లేటు, కప్పు, బిస్కెట్స్, చాక్లెట్స్, అదేవిధంగా కొంతమంది గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. ప్రైజెస్ అన్ని కూడా ఇచ్చాడు. ఆ కుటుంబం కొరకు ప్రేర్ చేద్దాం. కృపానందన్న పెద్దన కొరకు ఏసాయానికి స్తోత్రాలు తండ్రి. మహాగణుడు, మహోన్నతులను, సర్వోన్నతులను, దైవ తండ్రి ఏసాయానికి వందనాలు. మహాపరిశుద్ధమైన వందనాలు, ప్రేమాసరూపుడానికి వందనాలు, స్తుతికి పాత్ర స్తోత్రానికి వందనాలు. ప్రతి పెద్దలు కూడా మన జీవితాన్ని ఆశీర్వదించండి. కలిసి సంఘాన్ని ప్రేమించి నన్ను ఇచ్చిన గిఫ్ట్లను బట్టి సండే స్కూల్ పిల్లలకు నన్ను వందనాలు తెలియజేస్తున్నాం. అన్న ఆరోగ్య విషయంలోను వదిలిను బిడ్డలను అందరూ కూడా దర్శించమని, ఆ కుటుంబం చుట్టూ మునగా తెరచమని, ఇచ్చిన ఆ గిఫ్ట్లన్నీ కూడా బిడ్డలు ఉపయోగించుకోవడానికి సాయం చేయమని సమస్త విషయాలు కబ్జెత్తు మీకే మహిమగత ప్రార్థన యేసుక్రీస్తు సరస్వతి కాలంలో పాకించి అడిగి పొందుకున్న నామ తండ్రి, ఆమేన్. అమ్మా ఇప్పుడు గిఫ్ట్లు ఇచ్చినటువంటి మీకు మాకు ఎవరు బాధపడకండి. ఎందుకంటే మేము అడావుల్లో ఉన్నాం. అందరం మన సభ్యులమే. ఒకళ్ళ పేర్లు రాసి ఒకళ్ళ ఈ లేకపోతే పేరు చదివే దాంట్లో వెనక ముందు ఉండొచ్చు. మీరు ఎవరు అలగాల్సిన అవసరం లేదు. అది మన సంఘము, మన కుటుంబం. ఇక్కడ దయగల తండ్రి యేసాని కొదనాలు, మహాపరిశుద్ధులైన దేవానికి తండ్రి, ఆత్మస్వరూపుడానికి కొదనాలు. ప్రత్యేక ఈ ఆహారాన్ని దీవించండి. ఆయా స్పాన్సర్ చేసిన కుటుంబాలు, వంట చేసిన బిడ్డలు, తినబోతున్న బిడ్డలను దీవించండి. ప్రత్యేకంగా విజయ్ కుమార్ అక్క, జవహరన్న వాళ్ళ నాన్న జ్ఞాపకార్థం, ఆయా సమర్పణ తండ్రి గారికి జ్ఞాపకార్థం, మేరా సార్ గారి జ్ఞాపకార్థం ఈ ఇచ్చిన రేపు జన్మదినము డిసెంబర్ 26వ తేదీ జన్మదినం కనుక వాళ్ళు ఏర్పాటు చేశారు. ఈ భోజనాలు ఏర్పాటు చేసి దీవించి ఆశ్రయించమని, అదేవిధంగా స్పాన్సర్ చేసిన కుటుంబాలు, వంట చేసిన బిడ్డలు, తినబోతున్న బిడ్డలు అందరూ కూడా దీవించి ఆశ్రయించి బలపరిచి కాపాడమని సమస్త విషయాలు కబ్జెత్తు మీకే మహిమ గత ప్రాసం యేసుక్రీస్తు సరస్వతి నామములో ప్రార్థించి అడిగి పొందుకున్న నామ తండ్రి, ఆమేన్. గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబా వారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు బాబా వారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం అలాగే శ్రీ కోదండ రామాంజనేయ స్వామి ఆలయంలో గోదాదేవికి విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. భక్తులు తిరుప్పావై పాసురాలను పఠించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం రమ్యాయే నమః ఓం ధనుర్మాసకృతవ్రతాయే నమః ప్రపన్నార్తిహరాయే నమః ఓం నిత్యాయే నమః ఓం వేదసౌధవిహారిణ్యే నమః ఓం శ్రీరంగనాథమాణిక్యమంజర్యై నమః ఓం మంజుభాషిణ్యై నమః ఓం రంగమంగళదీపికాయే నమః ఓం ధ్వజవజ్రాంకుశాబ్జంకమృదుపాదకలాంఛితాయే నమః ఓం తారకాకారణకరాయే నమః భవే సద్గుణ సర్వరక్షః సశంఖచక్రం సకదాసి శంఖం పీతాంబరం కౌస్తుభవస్నసింహం శ్రీయాసన గోత్రేంద్ర స్వామినే సతతం నమః శంకరాజన్య నేత్రాబ్జ విషయాయ నమో నమః వసూపరిచర్యాదాత్రే చ విశ్వతీర్థాగహారిణే తీర్థస్వామి సరస్నాథ జనాభీష్ట ప్రదాయినే కుమారధారికా వాస స్కందాభీష్ట ప్రదాయ చ జానుదగ్న సముద్భూత కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిపాననం సత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బహిర్పించాపచూడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్పుల్ల పద్మపత్రాక్షం ఆయురారోగ్యతం పుంసాం ధనదాయ నమః మేరుపుత్ర గిరీశాయ సరస్వామి తటీజుషే కుమార కల్పసేవ్యాయ వజ్రకృతిలయాయ చ సువజ్జలాయ పద్మనాభాయ సదా వాయుసుతాయ చ సపదాంకితయే నామ్నామష్టశతస్య ఋషి బ్రహ్మా ప్రకీర్తితః చందోనష్టం సదా దేవో వెంకటేశ ఉదాహృతః నీలగోక్షీర సంభూతో బీజమిత్యుచ్యతే బుధైః శ్రీనివాస సదా శక్తి హృదయం వెంకటాధిపః విషయాయ శ్రీరామాయ నమః ఓం సువత్సరాసురజ్ఞస్య సైన్యాపత్యవరాయ శ్రీరామాయ నమః ఓం రామాయ శ్రీరామాయ నమః ఓం పద్మనాభాయ శ్రీరామాయ నమః ఓం ప్రియంసూర్యవక్షాయ శ్రీరామాయ నమః ఓం శ్వేతకోరవరాయ శ్రీరామాయ నమః ఓం నీలకేంద్రవయోధరాజేకదేవోద్భవాయ శ్రీరామాయ వెంకటాయ శ్రీరామాయ నమః ఓం సనకాది మహాయోగి పూజితాయ శ్రీరామాయ నమః ఓం దేవవిష్ణుమానంద దైత్య సంఘ ప్రణాశినే శ్రీరామాయ నమః తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేకం కార్యక్రమం నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారిని వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారి అభిషేకాన్ని వీక్షించి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.